హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్య గారికి, కాలేబాయి గారికి, మరి పిలుపు గారికి, ఎలీష అన్నకు, సందీప్కి, అమ్మగారికి, కూడి వచ్చిన మీ అందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు చెబుతున్నాను. నేను చెప్పాల్సిందే 2 నిమిషాల సాక్ష్యం, కానీ అయ్యగారు మాత్రం నాకు 15 నిమిషాలు టైం ఇచ్చారు. అసలు నేను ఈ యొక్క మారటానికి గల కారణం, ముందు ఆత్మీయంగా ఎదగడానికి మరి రోజు బైబిల్ పట్టుకొని మైక్ పట్టుకొని పాట పాడటం కానీ, సాక్ష్యం చెప్పటం కానీ, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని కొన్ని అనుభవాలు నేర్పినటువంటి మరి నా అక్క, తర్వాత బావగారు, అలా కాదురా ఇలాగా, ఇలా కాదు అలాగా అని చక్కటి మాటలు, మంచి మాటలు. నేను కొన్ని విషయాలు కూడా అది కాదు అక్కని వ్యతిరేకంగా సమాధానం చెప్పేవాడిని. అలా కాదు ఇలా కాదు అని వ్యతిరేకంగా, బాగా వ్యతిరేకంగా. ఎందుకంటే నాకు కొంచెం లోక జ్ఞానం అయినా దానికి వాళ్ళు ఏమీ విమర్శించే వాళ్ళు ఏం కాదు. మరి ఒకరోజు దైవ సేవకులు, మరి ఆనందన్న ఓసన్న మినిస్ట్రీ సేవకులు విజిటింగ్కి రావడం జరిగింది. మరి అన్న వచ్చినప్పుడు నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను. ఇంచుమించు 7-7:30 అవుద్ది టైం. అన్న వచ్చి మరి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నాను. మరి అక్క అన్నతో నాకు అనుబంధం ఏర్పరిచింది. అన్న మరి మా పెద్దమ్మ కొడుకు మరి ఇలా ఉంది పరిస్థితి అని అంటే, అన్న మరి నాతో ముచ్చటించి సుమారు ఇంచుమించు 30 గంట నాతో మాట్లాడాడనన్న ఆనందన్న. నేను అడిగిన ప్రతి ఒక్క దానికి బైబిల్ తీసి ప్రతి ఒక్క వాక్యం గురించి సమాధానం చెప్పాడు ఆనందన్న. మరి నేను 2011లో అక్టోబర్ 8వ తారీఖు నాకు కేసు కొట్టేసే సమయం అది. ఆగస్టు 8వ తారీఖు. ఆగస్టు 8వ తారీఖున ఏసన్న గారు చనిపోయిన రోజు. ఏసన్న గారు చనిపోయారు. మా అక్కగారు, మా బావగారు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ టీవీ చూస్తా, నేను అర్లప్పన్నయ్య ఇంచుమించు నాకు ప్రసాదం పాడులో యాక్సిడెంట్ అయింది. దానికి సెటిల్మెంట్ అమౌంట్ కడతానికి బయలుదేరాము ఇద్దరం. అప్పుడు అన్నారు, ఒరే అలా వెళ్తావేంట్రా, మోకరిచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళు, దేవుడు కార్యం చేస్తాడు అని మా బావగారు ఒక మాట మాట్లాడాడు. ఇది మన పిలుపు గారు నాన్నగారు. అలాగే మోకరిచ్చి ప్రార్థన చేసుకున్నాను. వీళ్ళు ఆల్రెడీ సమాధి కార్యక్రమం టీవీ చూస్తున్నారు. మరి అన్నయ్యనైనా బయలుదేరి వెళ్ళాం అక్కడ సెటిల్మెంట్కి. వెళ్ళిన వెంటనే మరి లాయర్ గారు కానీ, అక్కడ ఉండే జడ్జి కానీ మరి సహాయం చేసి వెంటనే ఇంచుమించు 10 నిమిషాలు అక్కడ అయిపోయింది. వెంటనే అమౌంట్ కడతాం, ఇరువురు మాట్లాడుకోవటం, సెటిల్మెంట్ అయిపోవటం, బయటికి రావటం ఎంత 10 నిమిషాలు అయిపోయింది. అయిపోయిన వెంటనే మరి నేను తిరిగి వచ్చేసిన తర్వాత ఇక అక్క బావ అంటున్నారు, అరే ఒక్క ఆదివారం మా మందిరానికి రా, ఒక్క ఆదివారం మా మందికి రా. ఇక ఇదే బడి. నేనేమి ఇక్కడ ఆర్సీఎంకి ఇక్కడే వెళ్తాను ఆర్సీఎంకి. సరే వీళ్ళ బాధ భరాయించలేక ఒక్క ఆదివారం పిల్లల్ని పొద్దుండే లేచి బయలుదేరి స్నానం చేసి ఒక్క ఆదివారం మన ఆగిరిపల్లి ఓసన్న మందిరానికి బయలుదేరి వెళ్ళామండి. ఆ ఆదివారం వెళ్ళిన మరుక్షణం ఈ ఆదివారం వరకు నేను చర్చి మానిందే లేదు, ఆరాధన మానిందే లేదు. ఏ ఫంక్షన్ అయినా సరే నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఆరాధన చూసుకున్న తర్వాతే, అది మ్యారేజ్ అయినా, పుట్టినరోజు అయినా, ఇంక వేరే కార్యక్రమాలైనా అన్నీ చూసుకునే వాళ్ళం. మరి చిన్న మనస్పర్ధల వల్ల మరి నేను, నా భార్య కొన్ని రోజులు విడంగా ఉండటం, దానివల్ల నేను దేవునికి దగ్గర కావడం, మరి దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. మరి ఇక్కడ నేను దగ్గర ఇంచుమించు 6 నెలలు నేను ఇక్కడ ఉన్నప్పుడు మరి మా అన్న చనిపోయి అర్లప్పని, వరే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నా ఇంట్లో నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని రేత్రి ఇంచుమించు 1:30-2 గంటలకి నన్ను బయటికి తోసేసాడు. ఇక్కడే ఏం చేయాలో అన్న ప్రదేశంలో ఏడ్చుకుంటూ ఇక్కడ మన బషీర్ ఉన్నాడు, బాగా క్లోజ్ ఫ్రెండ్, తర్వాత నాని, తర్వాత యశయ్య, వీళ్ళంతా నాకు బాగా సహకారంగా ఉండేవాళ్ళు. అయితే బషీర్ ఏం చేశాడంటే, మన రాముడు లక్ష్మణుడు ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి ఆటో తోలుతాడు,
అతను ఆటో మాట్లాడి ఆ ఉండ బట్టలు కానీ పిల్లలు కానీ నేను కానీ ఆ 1:30కి ఆటోలో బయలుదేరి ఇంచుమించు మా ఊరు వెళ్ళేపాటికి 2:40 ఇంచుమించు 3 అవుతుంది. చుట్టూ అంటే 6 నెలలు అవుతుంది కదా నేను ఇక్కడికి వచ్చి. ఆ ఆవరణం అంతా పెద్ద పెద్ద కంచి, పిల్లులు చనిపోయి తాళం తీస్తే ఇంట్లో వాకిలంతా ఇంత పెద్ద పెద్ద మొక్కలతో నిండిపోయి ఉంటే గబగబా మొక్కలన్నీ ముందు ఆ చాప పట్టేంత వరకు ఆ మొక్కలన్నీ పీకేసి ఆ సామాను అక్కడ పెట్టి చాపేసి పిల్లల్ని పొడికేసి ఇక వీళ్ళని ఆటోలో ఎక్కించి పంపించేసానండి. ఇంచుమించు తెల్లారి 6 గంటలకల్లా శుభ్రంగా ఇల్లంతా బాగు చేసేసాను నేను. పిల్లలు వేసేలోపు బాగు చేసేసిన తర్వాత నేను ఈదర్ నుంచి 3,70,000 రూపాయల అప్పుతో నేను వెళ్ళాను పులూరు. రూపాయి కూడా నా దగ్గర లేదు. 3,70,000 రూపాయలు. సాక్షి నా భార్య, నా పిల్లలు, నేను ప్లస్ అక్కడ చనిపోయారు ఏమాల పెద్దోడు, ఇంకా గోవిందులు గారు వీళ్ళంతా ఉన్నారు. ఇంకా మెరుగైన సాక్ష్యం ఏంటంటే ఫాదర్ ప్రవీణ్ గారు. ఆయన బాగా నాకు ఆత్మీయంగా ఉండేవాడు, ప్రతి ఒక్క విషయంలో సహకరించేవాడు. నేను కూడా ఆయనకి ఎంతగానో రుణపడి ఉన్నాను. చాలా విషయాల్లో కూడా నాకు దేవుడు సహాయం చేశాడు. నేను నా భార్య విడిపోయామని చెప్పి నేను పంతానికి డోకరా 2-3 నెలలు ఆపాను. ఆ డోకరా ఆపటం వల్ల కూడా నా ఇంటి పక్కన వాళ్ళే ఏం చేశారంటే కాలర పట్టుకొని లాక్కొచ్చారు బయటికి మా అక్కాయిల ఇంటికానండి. ఒరే నువ్వు డోకరా ఎందుకు కట్టావరని. తర్వాత ఫాదర్ గారు మాట్లాడి వాడు కడతాడు నేను కట్టిస్తాను అని చెప్పి, ఎవరో కాదు ఇంటి పక్కన వాళ్ళే అక్క బావ అని అలా పిలుచుకుంటూ ఉంటాము. నువ్వెందుకు కట్టవు, నువ్వే 10 నెలలు సంవత్సరాలు కట్టనోళ్ళు ఏమవలా, 2 నెలలు 3 నెలలు ఆపా. ఏదో కట్టకొని ఉంటే నా భార్య ఇదే వద్దులే అని నేను ఆ ఉద్దేశంతో ఆపాను. అయినా వాళ్ళు కాలర పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చారు. అయినా నేను దేవుడికి అప్పచెప్పాను. తర్వాత ఉప్పులూరు నుంచే మందిరానికి రావటం జరిగింది. అక్కడి నుంచి పొద్దున్న 8 గంటలకే నేను 3 పిల్లలను బయలుదేరి ఆగిరిపల్లి వస్తున్నాము వెళ్తున్నాము కార్యాలయం జరగట్లా. తర్వాత సంతోష్ అన్నానని నాకు అక్కడ మంచి క్లోజ్ ఫ్రెండ్, అంటే ఏ చిన్న విలువైనా సరే ఆయన ప్రతి ఒక్కటి నాకు అనుకూలపరిచేవాడు. అన్నా నువ్వు వెళ్తున్నావు అది కాదన్నా, ముందు నువ్వు మారు మనసు పొందు దేవుడి కార్యం చేస్తాడు, మారు మనసు పొందు దేవుడి కార్యం చేస్తాడని సెలవిచ్చాడు. సరే తమ్ముడు అట్టగా అంటాడులే అని చెప్పి నేను ఆశీర్వాదం చేశాను. తర్వాత ఆనందన్న ఒక మెసేజ్ తీసుకున్నాడు, తెల్లటి వస్త్రం గురించి నెంబర్ 1 మెసేజ్. ఆ మెసేజ్ నా గుండెకి బాగా అసలు తట్టుకోలేకపోయాను. ఎమ్మటనే అన్నకి అదే రోజు సాయంత్రం అన్న నేను బాప్టిజం తీసుకుంటాను అన్నాను. సరే నువ్వు బయలుదేరి, నాకు అడ్రస్ కూడా తెలియదు, మన యలమకుదురు వసన్న మందిరం ఉంది అని చెప్పి ఆయన ప్రతి క్షణం ఫోన్లో టచ్లో ఉండి ఎక్కడ దిగావు ఎక్కడికి వచ్చావు అని టచ్లో ఉండి మరి 6 గంటలకల్లా నువ్వు మందిరం కాడికి వస్తే నేను పరిచయం చేసి నేను పేరు రాపిస్తాను అన్నారు. డిసెంబర్ 8వ తారీఖున 7వ తారీఖు నైట్ హోల్ నైట్కి వెళ్ళి నేను అక్కడ బాప్టిజం తీసుకున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు నా పేరు యేసోబు అని పేరు పెట్టాడు. నేను బాప్టిజం తీసుకున్న మరుక్షణం మరి నా భార్య సమాధానం పడి 1 నెల 2 నెలల్లోపే మరి ఇంటికి రావడం జరిగింది. మరి అదే ఆనందన్న పక్షంలో మరి అక్కడ కూడికి పెట్టి ఆయనే సాక్ష్యం చెప్పి ఆయనే మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ అస్సలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే ఏప్రిల్ నెలలో ఇదే 7వ తారీఖున నా భార్య బాప్టిజం పొందిన రోజు సంవత్సరం. మరి మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఆమె కూడా నాకులాగా మంచి బలపడాలి. మరి ఎన్ని జరుగుతూ ఉండగానే నా చిన్నబాబుకి ఈ లివర్ ఉబ్బి కడుపులో నొప్పని ఈ చిన్నదే కదా అని మేము ఆశీర్వాదం చేసాము. కానీ అది బాగా సీరియస్కి వెళ్ళిపోయింది. సరే హాస్పిటల్కి నేను నా భార్య తీసుకెళ్తే చెప్పలేము సీరియస్ అమ్మా అన్నారు. ఏం చేయాలో అర్థం కాల. ఒకటే ఇద్దరం ఏడ్చుకుంటున్నాం వాటేసుకొని, పిల్లోడేం కంగారు పడిపోతున్నాడు. ఎలా చేయాలి ఎవరు చేయాలి, ఏ బంధువులు చేసినా మీ ఇష్టం అని అంటున్నారు. సరే అంతా దేవుడి మీద భారం వేసి మా దగ్గర డబ్బులు ఏమి లేవు, 12,000 అంతా తీసుకెళ్ళాము. మామూలుగా స్పాట్లో 30,000 కట్టమన్నారు. ఏమి లేవు అసలు. ఏం చేయాలి ప్రభు అని ఆ 12,000 రూపాయలు ఆమె చేతిలో పెట్టి మరి ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు సహాయం చేసి అందరూ ఎవరి కాళ్ళే ఫోన్లోనే నీకు ఎంత కావాలి ఎవరి దగ్గర ఎంత ఉండి అంత కొట్టేశారు ఫోన్లోనే. ఒకళ్ళు ఇంటికి వెళ్ళి రూపాయి తెచ్చింది లేదు. వాళ్ళు ఎలాగైతే అమౌంట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారో నేను అలాగే
మరి కొద్ది సమయంలోనే 1 నెల 2 నెలల్లోపే మరి ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి పెద్ద పిల్లోడి విషయంలో కూడా, మరి చిన్న పిల్లోడి విషయంలో కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి అలాగే పెద్ద బాబు విషయంలో కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. పెద్దోడు ఈసీఈ బీటెక్, చిన్నోడు సిఎస్డి బీటెక్. మరి వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా సహకారం ఉంటున్నారు. మరి మంచి జాబ్ రావాలి. మరి అదే పూరింట్లో ఉంటున్నాం. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే 3,70,000 అప్పు తీరిపోయింది. నాకు నా భార్య కావాల్సిన బంగారం ఏదైతే కావాలో అదే కావాలని పేరేపన కలిగి ప్రతి ఒక్క వస్తువు నా భార్య కొనుక్కుంది. మరి నా పిల్లలు ఎల్కేజీ నుండి ఇప్పుడు బీటెక్ వరకు చదువుతున్నారంటే దేవుని సహాయం. ఇప్పటి వరకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి రూపాయి కావాలి అన్నది నా లేదు, రూపాయి అప్పు కూడా నాకు లేదు. దేవుని యొక్క సహాయం. మరి నేను చేస్తున్న పని పాటలో మరి నాకు ఒకరోజు నేను పని దగ్గర తాడు దిగుతుంటే అక్కరోడు తాడు జారిపి తాడు వదిలేశాడు. నా కాలు ఇరిగిపోయింది. ఇక్కడ 6 నెలలు మంచంలో ఉండాను. అయినా నాకు ఎవరు, నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఎవరు కూడా నాకు రూపాయి ఇవ్వలేదు. మరి అంతా మద్దూరు వానర గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళే సహాయం చేశారు. అయినా ఏం అవ్వలేదు. మళ్ళీ తర్వాత అమ్మనే మన గోడవల్లి గేటు దాటిన అమ్మనే కుక్కాటం వచ్చి పడిపోతే మళ్ళీ ఈ కాలు ఇరిగిపోయింది ఇక్కడ శీలమండి కాడ. అప్పుడు సాక్షి మన పిలుపు గారు వచ్చాడు. ఏదో ఉప్లూరు కార్యక్రమం మీద వాళ్ళ ఏదో పని మీద వచ్చి చూశాడు. ఏమైందని, ఎలా ఉందా ఏదైనా పలకరించి వెళ్ళిపోయాడు. సరే, రీసెంట్గా మొన్న జరిగింది ఏంటంటే ఈ గోడ 2 ముక్కలు అయిపోయింది. రీసెంట్గా మా అయితే 6 నెలలు అవుద్ది. 6 నెలలు మంచంలో 6 నెలలు మంచంలో సరే, మరి నా పెద్ద కుమారుడు పొద్దుండే 6ంటికి 100 రోజులు పనికి వెళ్ళి, అది 100 రోజులు 90 రోజులు 80 రోజులు చేస్తారు. పొద్దుండే 6ంటికి లేచి పనికి వెళ్ళి ఆ 100 రోజులు మరి అమ్మనే వచ్చి కాలేజీకి బయలుదేరి వెళ్ళేవాడు. ఆ డబ్బులతో మేము పోషించబడ్డాం 6 నెలలు కూడా. ఒకరి దగ్గరికి వెళ్ళి మాకు ఒక 5,000, ఒక 10,000, ఒక 100 రూపాయలు అని కొట్టుగాడు కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు. కానీ నేను చేసిన పనివారు, నేను చేసిన ఓనర్లు వచ్చి పలకరించి పరామర్శించి హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి నీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పి మరి ఆ పండగలకి పిల్లలకు బట్టలు పంపించి మరి దేవుడు, నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. దేవుని సహాయం నాకు బాగా సహాయం చేశాడండి. ఇంటి విషయంలో కూడా మరి దేవుడు సహాయం చేయాలి. ముఖ్యంగా గృహం కట్టాలి. సరే, నిన్నగాక మొన్న మన గుడారాల పండగ బయలుదేరి ఉన్నప్పుడు పిలుపు గారు నేను ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాము. గుడారాల్లోకి వెళ్ళేదాకా అన్నయ్య ఇక ఫోన్ కలవదు, తెల్లారి మాట్లాడుకుందాం అన్నాడు. సరే, ఆ గుడారాల్లో మాట్లాడుకున్నాము. ఆరాధనకి రమేష్ అన్న పాట పాడి అబ్రహం అన్న మెసేజ్ టయానికి మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఆ మెసేజ్ విన్నాం. అక్కడే ఆ గ్రౌండ్లోనే పడుకున్నాం. తెల్లారి పొద్దున్నే మా ఫ్రెండు చిన్నప్పటి నుండి ఒకే మంచంలో ఒకే కంచంలో, ఇక్కడ నానిగాడే అలాగో అక్కడ అతను అలా అంటే మానికొండ నుంచి పెద్ద పరిమిలో ఎల్లరకం వెళ్ళిపోయాడు. సంవత్సరానికి ఒక్కసారి ఫోన్ చేస్తాడు. ఇక మధ్యలో ఫోన్లు ఉండవు మాకు. ఇక ఆ ఒక్కసారి మాత్రం ఫోన్ చేస్తాడు. సరే, వెళ్ళాం. తల్లి వెళ్ళి స్నానాలు ప్రతి ఒక్క సంవత్సరం వెళ్తాం. వెళ్ళి స్నానాలు చేసి శుభ్రంగా ఫ్రెష్ అయ్యి ఏదైనా కాఫీ పెడితే తాగి వచ్చేసేసి ఆరాధన అయ్యేదాకా భోంచేయమని చెప్పి వచ్చేసేస్తాం. అలాగే స్నానాలు చేసాము, కూర్చున్నాము. కాఫీ ఏది పెట్టించింది ఆ చెల్లి. కాఫీ పట్టుకొని తాగను కూడా తాగల, ఒళ్ళంతా చెమటలు పట్టేసేసి మొత్తం తిరిగిపోతుంటే గొక్కుని అక్కడ మంచం వేసి ఉంటే మంచం మీదకి వెళ్ళి కూర్చుంటే ఏమైందిరా అని చెప్పి వాడు కంగారు పడిపోయి, అరే నాకేంటో కళ్ళు తిరుగుతున్నాయిరా, బాగా నొప్పి వచ్చేస్తుంది, గ్యాస్ నొప్పి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. ఎమ్మటనే వాడు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఒక 2 ఇంజక్షన్లు చేయించి ట్యాబ్లెట్లు ఇప్పించాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు పావు గంట కూర్చున్న తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. అరే సరే అమ్మ మీరు వెళ్ళిపోండి, వాడు ఇక్కడే ఉంటాడు, వాడు రాళ్లే, మీరు వెళ్ళిపోండి అని వాడు అంటున్నాడు. కాదయ్యా, నేను ఆరాధనకి వెళ్ళాలి, దేవుడు స్వస్థపరుస్తాడు, నేను ఆరాధనకి వెళ్ళాలి, అక్కడ మెసేజ్ వినాలి, రావాలి, వీలుగా ఉంటే నేను ఆరాధన అయిన తర్వాత వచ్చి 2 రోజులు కాకపోతే 3 రోజులు ఉంటానని చెప్పాను. ఆడి ఒప్పుకోవాలా, బతులాడి నా భార్య నా పిల్లోడు ఒప్పించేసి, ఇక నేను బండి తోలేసుకో స్తోమత నా దగ్గర లేదు, చిన్న పిల్లోడే మా ఇద్దరిని ఎక్కించుకొని గుడారాల పండగకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నీ చిత్తం, నీ ప్రణాళిక ఏమయ్యిందో అదే నెరవేర్చు అని అనుకున్నాను. ఎమ్మటనే అన్న విశ్లన్న మెసేజ్ చెబుతానే ఉన్నాడు. నాకు దేవుడు స్వస్థపరిచేసాడు. ఇక ఇబ్బందులు ఏమీ లేదు. సాయంత్రం వరకు అలాగే ఉన్నాను. మళ్ళీ ప్రేరేపణ, కాలేబాయి గారికి నేను మాట ఇచ్చాను కదా, తెల్లారు సోమవారం
మరి పద్దాక పని చేసి వచ్చి గుడారాల్లోకి వెళ్ళి మళ్ళీ తెల్లారి పొద్దున్న ఇక్కడ మెసేజ్కి రావాలి ప్రభువా, ఏంటి 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 అని అనుకొని తాడిగడప వచ్చేపాడికి 9:30, ఇంచుమించు 9:30, 10 అయిపోయింది. ఆ 10 గంటలకు మాత్రం 2 ఇడ్లీ తిని ఇంటికి వెళ్ళామండి. 12 గంటల నుంచి ఇక చలి జ్వరం లెగల, నేను ఇక లెగలేదు. ఇక అలా ఎలాగా అని చెప్పేసేసి అలాగే లేచి గబగబా స్నానం చేసి బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేపాటి అసలు ఆ రోజు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. వచ్చేసిన తర్వాత వెంటనే అమ్మగారు మెసేజ్ మధ్యలో వచ్చాం. ఇక అన్న ముగిచేశారు. సాయంత్రం సాక్ష్యం చెబుదాం అనుకున్నాం. ఈలోపు ఎలీషన్న సాక్ష్యం ఉందని చెప్పి ప్రార్థన చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. అదే రోజు అదే జ్వరంతో ఉన్నానండి. సాక్ష్యం పిలుపు గారు ఇతను నన్ను మన దిగువ బజారు తీసుకెళ్ళి మెడిసిన్ అవి తీసుకుంటే ఇంచుమించు 500 రూపాయలు ఇక్కడే అయిపోయినాయి. ఆ మెడిసిన్తోనే ఉండాను. ఆరాధన అయ్యేంతవరకు కూడా మంచి జ్వరంలోనే ఉన్నాను. నేను అదే జ్వరంలో పాటిచ్చారు, పాట పాడాను, అక్కడే ఉన్నాను, కూర్చున్నాను, వెళ్ళి పడుకున్నా తెల్లారి లెగల. మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా ఇక్కడే ఉన్నాను నేను. అసలు లేదు, బాడీ సహకరిస్తలే. ప్రభా మరి చెప్తాం, మరి నువ్వు స్వస్థపరిస్తే నేను ఇలా సాక్ష్యం చెప్పుకుంటాను ఒకరోజు. మరి వాళ్ళు మిస్ అయింది కదా, మరి నువ్వు ఇచ్చే దాన్ని బట్టి నేను ఇక్కడ సమయాన్ని బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటానని మళ్ళీ ఇక్కడే ప్రార్థన చేసుకొని బయలుదేరానండి. మరి ఆ రోజు వరకు ఈ రోజు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను బలపరుస్తూ, నన్ను, నా భార్యని, నా పిల్లలను కూడా మరి దేవుడు పోషించుకుంటూ ఇప్పటి వరకు ఎలాంటి లోటు ఇబ్బంది కూడా లేకుండా మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఇదే ఊరిలో ఉండి 6 నెలలు మరి నేను పిల్లలకి దీనస్థితి, ఎంతో దీనస్థితి, పిల్లలకి చెప్పుకోకూడదు, పిల్లలకి 2 ఇడ్లీ కట్టి ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి పంపించిన రోజు ఉంది ఇక్కడ. సాక్షి జోజిమ్మ ఆంటీ 2 ఇడ్లీ ఒక బాక్సులో పెట్టి పిల్లలని నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి జాయిన్ చేయడం జరిగింది. ఈ సాక్ష్యం ఎందుకు చెబుతున్నానంటే నా వల్ల ఇంకొక కుటుంబం అలా అవ్వకూడదు. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల భార్యను కానీ భార్యాభర్తలు కానీ మనస్పర్ధలు పెట్టుకొని పిల్లలకు మనం ఎడబాటు అవ్వకుండా ఒక 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోతాయి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించి మరి సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరే తోడుగా నడిపించమని, మా కుటుంబం గురించి మీరు కూడా ప్రార్థన చేయండి, మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను.